అలాగే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, యూడిఎఫ్స్ అంటాం అనమాట షార్ట్కట్లో. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో మనం లాస్ట్ క్లాస్ అన్నిట్లో ఏంటంటే సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అని, అంటే ఇన్స్టాలేషన్తో పాటు వచ్చే ఫంక్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే అవి ఎలా వర్క్ అవుతాయి, ఎన్ని పారామీటర్స్ తీసుకుంటాయి, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇది అనమాట ఇంతవరకు డిస్కస్ చేస్తాం. వాటిలో మనకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అని, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, విండో ఫంక్షన్స్, మీన్ నథింగ్ బట్ ర్యాంక్ ఫంక్షన్స్ ఇవి. అయితే లైక్ ఈ సిస్టమ్ ఫంక్షన్స్ మనకి అన్ని రిక్వైర్మెంట్ ఫిల్ఫిల్ చేస్తాయంటే చెప్పలేమన్నమాట. సో ఒక్కొక్కసారి మనం మన ఓన్ ఫంక్షన్స్ కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు ఏంటంటే మనకి యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్కేలార్ ఫంక్షన్స్. స్కేలార్ ఫంక్షన్స్, స్కేలార్ అంటే ఒక ఫంక్షన్ ఒక సింగిల్ వాల్యూని కనుక మనకి అవుట్పుట్లో రిటర్న్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం స్కేలార్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తే దాన్ని స్కేలార్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ కనుక రిజల్ట్, మన అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఒక టేబుల్ లాగా రిటర్న్ చేస్తుంది అనుకో, ఒక టేబుల్ వస్తుంది అనుకో అవుట్పుట్ మనకి. సో దాన్ని మనం టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. సో ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్లో మళ్ళీ టూ టైప్స్ చేశారు. ఒకటి వచ్చేసి ఇన్లైన్ అని, సెకండ్ వచ్చేసి మల్టీ లైన్. మల్టీ లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్, ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్ అనమాట. ఈ మల్టీ లైన్ ఇన్లైన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ టేబుల్ ఏదైతే మనకి రిటర్న్ అవుతుందో అది సింపుల్ గా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది అనుకో, దాన్ని మనం జస్ట్ ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. అలా కాకుండా ఆ టేబుల్ కి డేటా అనేది మల్టిపుల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ త్రూ పాపులేట్ అయ్యి తర్వాత రిటర్న్ చేస్తుంది అనుకోండి, దాన్ని మల్టీ లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సో నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం స్కేలర్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో సింపుల్ గా దేనికైనా ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మామూలుగా ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసినట్టు సింటాక్స్ ఉంటుంది. సో ఫంక్షన్ కాబట్టి క్రియేట్ ఫంక్షన్. ఓకేనా? ఫంక్షన్ నేమ్. అయితే ఇప్పుడు మనం రియల్ టైంలో ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రొసీజర్స్ అనుకో, స్టోర్డ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. అయితే మనం ఎస్పి అని ఇవ్వకూడదు. ఓకేనా? ఎస్పి అని ఇస్తే ఏమవుతుంది? ఆ, మనకి ఎస్పి అండర్ స్కోర్ హెల్ప్ అని ఉంది కదా. ఎస్పి అండర్ స్కోర్ హెల్ప్ అని ఒక సిస్టమ్ ఫంక్షన్ ఉంటుంది. సారీ, సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్. ఇది మనకి టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసాం. ఇది ఇన్ కేస్ ఒక టేబుల్ నేమ్ ఇచ్చాం మనకి ఇక్కడ, ఈ టేబుల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇస్తాయి. తర్వాత ఎస్పి అండర్ స్కోర్ హెల్ప్ టెక్స్ట్ అని ఉందండి, దాని డెఫినేషన్స్ వస్తాయి అన్నప్పుడు. ఇప్పుడు స్టోర్ ప్రొసీజర్స్ ఇటు డెఫినేషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? సేమ్ అలాగే, అందుకని మనం ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఎస్పి అని వాడకుండా దానికి ఏం చేస్తామంటే నేమింగ్ కన్వెన్షన్ యుఎస్పి అని పెడతాం అనమాట. అప్పుడు ఈ ప్రొసీజర్ అనేది సిస్టమ్ ప్రొసీజర్స్ కి డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అలాగే మనకి ఫంక్షన్స్ కూడా, ఇది సిస్టమ్ ఫంక్షన్ అని తెలియడానికి ఏం చేస్తామంటే యూడిఎఫ్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ సంథింగ్ అలా పెట్టేసి నేమ్ అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలో ఆ నేమ్ మనం ఏం చేద్దామంటే ఒక ఎంప్లాయీ డేటా తీసుకుంది, ఎంప్లాయీ టేబుల్ డేటా తీసుకొని ఆ టేబుల్లో మనకి ఏం కావాలనేది త్రూ ఆ ఫంక్షన్ మనం రాద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎంప్లాయీ నేమ్ ఇస్తే ఆ శాలరీ రావాలి. ఎంప్లాయీ నేమ్ ఇస్తే ఆ శాలరీ అనేది నాకు అవుట్పుట్లో రావాలని. సో అప్పుడు ఏంటి? సింపుల్గా గెట్ ఎంప్లాయీ శాలరీ బై నేమ్. సో మోస్ట్లీ మనకి క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్ నేమ్ ఉండాలి అనమాట. జస్ట్ ఏదో ఒకటి గెట్ శాలరీ అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఈ నేమ్స్ అనేది చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా? సో ఓకే, క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్. సో ఈ ఫంక్షన్స్ ఏంటంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ పారామీటర్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నాకు నేనేమంటున్నాను, నేమ్ ఇచ్చేసి శాలరీ తీసుకోవాలి.
సో నేమ్ అనే ఇన్పుట్ ఇది. నేమ్, ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, అంటే ఇది నాకు ఇన్పుట్ పారామీటర్. సో ఫంక్షన్లు ఏంటంటే కంపల్సరీగా అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. కంపల్సరీగా మస్ట్ రిటర్న్ ద అవుట్పుట్ అనమాట. ఇన్పుట్స్ అనేది ఆప్షనల్. ఓకే. ఇక్కడ ఓకే, క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, ఏమేమి ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి, తర్వాత ఏంటంటే ఏమి రిటర్న్ చేస్తుందో అది ఇక్కడే మెన్షన్ చేయాలి మనం. ఏ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ చేస్తుంది అనేది. ఇప్పుడు నాకు శాలరీ రిటర్న్ చేస్తుంది కదా, నేను ఇంటీజర్ అనుకుంటా. ఓకేనా. రిటర్న్స్, ఏం రిటర్న్ చేస్తుంది మనకి, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, ఒక సింగిల్. సో యాజ్, బిగిన్, ఎండ్. ఓకే. ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఈ నేమ్కి సంబంధించిన శాలరీ కావాలి కదా. దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాను. డిక్లేర్ @emp శాలరీ అని పెడతాను. దీనికి ఇంటీజర్ అనేవి ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఈ నేమ్తో శాలరీ, ఎంప్లాయీ టేబుల్లో నుంచి శాలరీ తెచ్చుకుంటాను. సెలెక్ట్ ఫర్ సపోజ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఈ నేమ్, ఈ నేమ్ ఈక్వల్ టు మనకి ఇన్పుట్ ఏం వస్తుందో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. నాకు ఇది ఇన్పుట్ ఇస్తున్నాం కదా మన ఎంప్లాయీ నేమ్ని, అది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి శాల్ అనే కాలం ఉంది, శాలరీ. ఈ వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. వేరియబుల్లో పెట్టుకొని లాస్ట్లో ఈ వేరియబుల్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ శాలరీ, క్యాపిటల్. సో ఇది మనకి యూజర్ డిఫైన్ ఫంక్షన్. అది కూడా స్కేలార్ ఫంక్షన్ అంట. సింపుల్ సింటాక్స్ అయితే కామన్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏమి రిటర్న్ చేస్తున్నాం మెన్షన్ చేయాలి. లాస్ట్లో రిటర్న్ అని చెప్పేసి ఆ వేరియబుల్ ఉండాలి. సో ఇది ఇంకా మధ్యలో మనకి లాజిక్. సో ఏం తీసుకుంటున్నాం ఇన్పుట్ కింద, సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కానీ లేదంటే డేటా మ్యానిపులేషన్స్ అంటాం. అవి ఫైనల్ క్యాలిక్యులేట్ చేసి మన వేరియబుల్లో పెట్టుకొని రిటర్న్ చేస్తాం అన్నమాట లాస్ట్లో. ఓకే. అయితే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరిగా స్కీమా అనేది మెన్షన్ చేయాలి. డిబిఓ డాట్ అని. ఓకేనా. స్కీమా నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ అయితే మరి దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలంటే మనం సెలెక్ట్ క్లాస్ యూజ్ చేసి చేయొచ్చు. సెలెక్ట్ ఫంక్షన్ నేమ్, దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వాలో అది ఇస్తాం. ఫర్ సపోజ్ నాకు ఈ ఎంప్లాయ్ టేబుల్ నేనేమంటాను, స్మిత్ అని ఇచ్చాను. స్మిత్, నాకు శాలరీ రిటర్న్ అవ్వాలి 800 అని. నేను ఇక్కడ ఫంక్షన్లో స్మిత్ అని ఇస్తాను, నాకు శాలరీ రిటర్న్ అయింది. ఓకే. సో ఇలాగ ఫర్ సపోజ్ మనకి ఆ, ఏదైనా వేరే రిపోర్ట్ ఉంది అనుకోండి, ఒక పెద్ద రిపోర్ట్ జనరేట్ చేశారు. సపోజ్ అక్కడ కాలమ్స్ వచ్చేసి నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా. సో నేనేమంటానంటే ఎంప్లాయీ ఎన్ఓ, ఈ నేమ్, నెక్స్ట్ వచ్చేసి హైర్ డేట్. ఈ మూటితో వేరే ఒక టేబుల్లోకి మనం దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. సమ్ కోరీ రిజల్ట్ లాగా. Okay. ఇలా సంథింగ్ రిపోర్ట్ డేటా అని ఒక టేబుల్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది తీసేద్దాం. ఈ టేబుల్లో నుంచి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, హైర్ డేట్, జస్ట్ ఈ 3 కాలమ్సే నాకు కావాలి. ఈ 3 కాలమ్స్లో ఉన్న డేటాని ఒక వేరే టేబుల్ క్రియేట్ చేసి అందులో ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. దానికి షార్ట్ మీన్ ఈజీగా ఎలా చేస్తాము అంటే ఇదనమాట. ఇంటూ అని చెప్పేసి ఒక టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తే ఇదేమవుతుందంటే ఈ డేటాతో ఎగ్జాక్ట్గా ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఆ డేటా మొత్తం ఇన్సర్ట్ చేస్తుంది. నాకు ఇది క్రియేట్ రిపోర్ట్ డేటా, ఇది ఇట్లా వచ్చు.
నాకు రిపోర్ట్ డేటా అనేది ఒక రిపోర్ట్ ఉంది, ఏదో ఒక డేటా వచ్చేసి. అయితే నాకు తెలీదు వీళ్ళ శాలరీ ఎక్కడుంది ఏంటి అవన్నీ తెలియదు అనమాట. బట్ డెవలపర్ లేదంటే వేరే ఫంక్షన్లో ఉంది, మనకి ఎంప్లాయీ నేమ్ పంపిస్తే కనుక ఆ ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ తీసుకొని వస్తుంది అని. సో ఇదే దీంట్లో ఈ డేటాలోనే నాకు శాలరీ చూపించాలి. ఇది ఒక పెద్ద క్వరీ అనుకుందాం, ఒక 30-40 లైన్స్ ఆఫ్ క్వరీలో నాకేంటంటే శాలరీ అనే డేటా కావాలి. బట్ నేను దానికోసం ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ జాయిన్ చేస్తే నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది అనుకోండి, నాకు అది కుదరదు. ఈవెన్ జాయిన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదనుకో. సో లెంతీ కోడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అంటే మనం సింపుల్గా లాజిక్ రాసాం కానీ, బట్ మనకు రియల్ టైంలో ఏంటంటే కొంచెం మేబీ కొంచెం కాంప్లెక్స్ లాజిక్స్ ఉండొచ్చు. సో ఆ కాంప్లెక్స్ లాజిక్ని తీసుకొని వచ్చి ఇక్కడ నేను పెట్టలేను అనమాట ఆ శాలరీ తెచ్చుకోవడానికి. నాకు సింపుల్గా అయిపోవాలి. సో నేనేం చేస్తాను, ఆ కాంప్లెక్స్ లాజిక్ని ఒక ఫంక్షన్ లా క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కామా పెట్టేసి మనకి ఫంక్షన్ నేమ్ ఉంది కదా, డిపిఓ డాట్ గెట్ డిపిఓ డాట్, ఈ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఓకే. అయితే ఏంటి ఇక్కడ నాకు ఎంప్లాయీ నేమ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ టేబుల్లో నుంచే తీసుకోవాలి. ఇక్కడ నేను ఏమంటాను అంటే ఈ నేమ్, ఓకే, ఈ నేమ్. చూడండి ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకో, నాకేమవుతుంది, ఈ టేబుల్లో ఉన్న నేమ్స్ తీసుకొని దానికి సంబంధించిన శాలరీ తీసుకొని వస్తుంది. బట్ ఇది ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు, ఈ ఫంక్షన్ లోపల జరుగుతుంది అది. ఓకేనా, అంటే ఏదైనా కాంప్లెక్స్ లాజిక్ని, ఓకేనా, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ని, సమ్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, వీటిని ఏంటంటే ఒక చిన్న ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అవసరమైన దగ్గర. సో ఫంక్షన్స్ని మనం సెలెక్ట్లో పెట్టి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ నేను ఈఎంపి శాలరీ అని ఒక అలియాస్ ఇస్తాను. ఇక్కడ నో కాలర్ నేమ్ అని వస్తుంది కదా, యాజ్ అని చెప్పేసి ఇలా ఇస్తాను. ఇలా మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో బేసిక్గా ఇది స్కేలార్ ఫంక్షన్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇన్పుట్ తీసుకొని ఒక సింగిల్ వాల్యూ, ఇక్కడంటే మనకి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది. లేదు, నాకు ఎంప్లాయ్ ఐడి ఇస్తాను, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. ఓకేనా. సో దానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఏముంది, లైక్ ఇప్పుడు ఎంప్లాయీ నంబర్ ఉందనుకోండి, ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్తో జాయిన్ చేసి అక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది కదా, ఆ నేమ్ని మనం రిటర్న్ చేస్తాం అనమాట ఫంక్షన్ లోపల. ఇక్కడ మనం రిటర్న్ చేస్తాం, రిటర్న్ అని చెప్పేసి గెట్ డిపార్ట్మెంట్ నేమ్ బై ఎంప్లాయీ నేమ్ అన్నాం అనుకో, లేదంటే ఎంప్లాయీ ఐడి అని చెప్పేసి లాస్ట్లో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కనుక్కొని దాన్ని రిటర్న్ చేస్తాం. ఆ ఫంక్షన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫంక్షన్ మనం సెలెక్ట్ క్వరీలో రన్ చేసుకోవచ్చు. ఇది స్కేలర్ ఫంక్షన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ ఏంటంటే మనకు అవుట్పుట్ అనేది ఒక టేబుల్ లాగా రిటర్న్ అవుతుంది. సో అది ఎలా అనొచ్చు, ఫస్ట్ ఫంక్షన్ ఇప్పుడు నాకు ఎలా కావాలంటే నేను ఒక డిపార్ట్మెంట్ నంబర్ ఇస్తాను, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం రావాలి. ఓకేనా. దానికోసం క్రియేట్ టేబుల్, అది త్రూ ఫంక్షన్ రావాలన్నమాట. అందుకే డిబిఓ డాట్ గెట్ ఎంప్లాయీస్ బై డిపిటి. ఇది నాకు ఫంక్షన్ నేమ్. నాకు ఇక్కడ ఇన్పుట్ ఏంది, లైక్ డిపిటి ఎన్ఓ ఇంటీజర్, డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటీజర్. నెక్స్ట్ ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది అనేది మనం మెన్షన్ చేయాలి. ఇందాకలా మనం ఏంది వేర్ క్యార్ డేటా టైపా లేకపోతే ఇంటీజర్ డేటా టైపా అని చెప్పేసి మెన్షన్ చేసాం అనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి టేబుల్ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇది డేటా టైప్ కాదు, సింపుల్గా రిటర్న్స్ టేబుల్ అని చెప్పి పెడతాం అనమాట.
రిటర్న్స్ టేబుల్. రిటర్న్స్ టేబుల్ అని యాజ్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనం బిగిన్ ఎండ్ పెట్టాం కదా, ఇక్కడ ఇది అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ గా ఒక సింగిల్ సెలెక్ట్ కొరీనే మనం రిటర్న్ చేస్తున్నట్టు. సో మీరు గమనిస్తే యూడిఎఫ్ లో కూడా అంటే స్కేలార్ ఫంక్షన్ లో కూడా ఇక్కడ రిటర్న్స్ అని ఏ డేటా టైప్ పెట్టి తర్వాత రిటర్న్ అనే కీవర్డ్ వాడతాం. సేమ్ ఇది ఫాలో అవుతాం అనమాట అన్ని ఫంక్షన్స్ లో. ఇక్కడ రిటర్న్స్ టేబుల్ మనం ఇప్పుడు క్రియేట్ చేసే ఫంక్షన్ ఏంటంటే రిటర్న్స్ టేబుల్ అండ్ ఆల్సో లైక్ రిటర్న్ అని పెడతాం. రిటర్న్ ఏదైతే సెలెక్ట్ కొరి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపిటి ఎన్ఓ ఈక్వల్ టు మనకి ఏదైతే ఇన్పుట్ వస్తుందో. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఓపెన్ క్లోజ్ బ్రాకెట్లో పెట్టి ఎంప్లాయ్ టేబుల్లో డిపిటి అని ఉంది కదా. రిటర్న్ రిటర్న్ టేబుల్. సరే. క్రియేట్ ఫంక్షన్, సారీ ఇక్కడ చూడండి నేను మిస్టేక్ చేసి ఇక్కడ ఫంక్షన్ కదా మనకి. ఓకేనా, క్రియేట్ ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ అలా పెట్టలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది దానికి. సో ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేస్తామంటే ఇంతకు ముందులాగా జస్ట్ సెలెక్ట్ అని పెట్టామే అనుకో. ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది, డిపార్ట్మెంట్ నంబర్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరి రిజల్ట్ నాకు వస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అని. అది నాకు ఈ ఫంక్షన్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఇప్పుడు నేను సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ అని ఇచ్చి నేను డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని ఇచ్చాను. సో ఈ 10 తీసుకొని ఈ క్వరీలో 10 అప్లై దానికి సంబంధించిన డేటా మొత్తం ఒక టేబుల్ లాగా రిటర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన టేబుల్ని ఇట్లా డిఫైన్ చేయడం అదేం లేదు, రిటర్న్స్ టేబుల్. ఇక్కడ నువ్వు ఏమైతే సెలెక్ట్ లో పెడతావు అదే టేబుల్ కింద కన్సిడర్ చేసుకొని అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. సో స్కేలార్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఇలా చేసాం సెలెక్ట్ సంథింగ్ అని చెప్పేసి. సేమ్ అలాగే నేను ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ కూడా ట్రై చేస్తాను. అయితే ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వస్తుంది ఏమని, కెన్ నాట్ ఫైండ్ ఎయిదర్ కాలం డిబిఓ సంథింగ్ ఇట్లా వస్తుంది. సో ఇలా ఎందుకు వస్తుందంటే పైన ఏమో ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే స్కేలార్ ఫంక్షన్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్కి ఇలా ఎగ్జిక్యూట్ అవ్వట్లా. రీజన్ ఏంటంటే ఈ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, యాజ్ ఏ టేబుల్ అనమాట. అంటే ఇది కూడా మనకి ఒక టేబుల్ కింద చూడాలి మనం. దీని రిజల్ట్ని ఒక టేబుల్లో ఉన్న డేటా రిట్రీవ్ చేయాలంటే మనం ఎలా రాస్తాం, కొరి సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ అని చెప్పి రాస్తాం. సేమ్ అలాగే ఇది ఇప్పుడు మనకు రిజల్ట్ సెట్ అనేది టేబుల్ దీనికి అవుట్పుట్ అనేది. సో అందుకని ఏంటంటే మనకి ఏమేం కావాలి, ఫర్ సపోజ్ నాకు అన్ని కాలమ్స్ కావాలి ఫ్రమ్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి వచ్చే ఈ టేబుల్ రిజల్ట్ సెట్ ని నేను ఎడ్ చేయాలంటే మనం ఇలా వాడాల్సిందే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఇప్పుడు చూడండి 10th డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. లేదు నాకు స్పెసిఫిక్ కాలమ్సే కావాలనుకో, ఇంతకుముందు మనం టేబుల్లో కోరీ చేసినట్టుగా చేయొచ్చు అనమాట. ఏమేం కాలమ్స్ కావాలో అవి. సపోజ్ నాకు ఎంప్లాయీ ఎన్ఓ లేదు ఈ నేమ్ ఈ టూ కావాలి. సో ఆ 2 కాలమ్స్ మనం తెచ్చుకుంటాం అనమాట. సో అది మనకి ఓకేనా టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. దీని ఏంటంటే ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే
ఏదైతే మనం రిటర్న్ చేసే టేబుల్ ఉంది కదా ఇక్కడ, ఈ రిజల్ట్ అనేది ఒక సింగిల్ సెలెక్ట్ కొరి ఉంటే దాన్ని ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. ఓకేనండి. ఇది వచ్చేసి ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. అయితే మల్టీ లైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్, ఓకేనా, ఇక్కడ వచ్చే రిజల్ట్ ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ త్రూ జనరేట్ చేసి దాని అవుట్పుట్ తీసుకొస్తే కనుక దాన్ని మల్టీ లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి నేను డైరెక్ట్ కోడ్ చూపిస్తాను మీకు. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట, దీన్ని మనం స్ప్లిట్ ఫంక్షన్. స్ప్లిట్ ఫంక్షన్ ఏంటంటే నాకు నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఎలా వస్తుంది అంటే కామా సపరేటర్తో వస్తుంది. ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడు, ఈ ఫంక్షన్కి ఇది కూడా టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ కాకపోతే మల్టీ లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్. దానికి టూ ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఏమేంటి అంటే ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్, సెకండ్ వచ్చేసి డెలిమిటర్. అంటే నేమ్స్ ని కామా సపరేటెడ్ తో ఇచ్చారు, మనం వాటిని స్ప్లిట్ చేసి ఒక టేబుల్ అవుట్పుట్ లాగా తెచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఇది రన్ చేశాను అనుకో, నాకేం వస్తుంది. సో నాకు వచ్చే నేమ్స్ అన్ని ఒక టేబుల్ రిజల్ట్ సెట్ లాగా ఒక కాలం అవుట్పుట్ లాగా వస్తున్నాను. ఓకేనా. ఇది వచ్చేసి మనకి స్ప్లిట్ ఫంక్షన్ అంటాం. సో 2017 అండ్ బిలో ఉంటే ఏంటంటే స్ప్లిట్ ఫంక్షన్ అనేది మనకు వర్క్ అవుతుంది. నార్మల్గా స్ప్లిట్ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. అదేంటంటే ఓన్లీ హయ్యర్ లోనే ఉంటుంది, బట్ లోయర్ లో అది వర్క్ అవుతుంది అనమాట. ఓకే. 2019 అండ్ అబో అలా ఉంటే ఏంటంటే మనకి సిస్టమ్ డిఫైన్ ఉంటుంది, డైరెక్ట్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లోయర్ లో ఉన్నప్పుడు అది మనకి వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మల్టీ లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఓకే. సో మల్టీ లైన్ అని ఎందుకు అంటుంటే సేమ్ సింటాక్స్ సేమ్, క్రియేట్ ఫంక్షన్ ఫంక్షన్ నేమ్. నాకు ఇన్పుట్ ఏంది, టూ ఇన్పుట్స్ ఉన్నాయి, ఒరిజినల్ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ లో వాల్యూస్ ఎలా సపరేట్ చేసి ఇచ్చారు, దేన్ని బేస్ చేసుకొని నేను సపరేట్ చేయాలి అనేది అనమాట. ఓకే. ఇక్కడ రిటర్న్స్, మనం పైన కూడా రిటర్న్స్ అని పెడుతున్నాం కదా, రిటర్న్స్ టేబుల్ అన్నాం ఎందుకంటే ఒక సెలెక్ట్ కొరి రిజల్ట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక టేబుల్ వేరియబుల్ అంటాం అన్నమాట దీన్ని. అంటే వేరియబుల్ బట్ టేబుల్ టైప్ అన్నమాట. ఒక టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం, దాంట్లో నాకు అవుట్పుట్ని దీంట్లో స్టోర్ చేసుకుంటాను. అది ఎలా ఉండాలనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏ డేటా టైప్స్ ఉండాలి అవన్నీ. ఇక్కడ నాకేందంటే స్ట్రింగ్ ఉంటుంది, డెలిమిటర్ ఉంటుంది కదా, ఒక్కొక్క ఆ స్ప్లిట్ చేసిన వాల్యూస్ని ఐడీస్తో లైక్ 1 2 3 4 5 అని ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. ప్లస్ ఆ స్ప్లిట్ అయిన నేమ్స్ని ఇంకొక కాలంలో పెట్టాలి. అందుకని నేను ఇలా ఒక టేబుల్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాను ఇక్కడ. సో దీన్నే రిటర్న్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నాం, రిటర్న్స్ టేబుల్ వేరియబుల్. ఇంక ఇది కామన్ యాజ్ బిగిన్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి నాకు లాజిక్ అన్నమాట. ఫస్ట్ నాకు స్ట్రింగ్ వాల్యూస్ వస్తాయి కదా, ఇక్కడ స్ట్రింగ్ వస్తుంది, తర్వాత డెలిమిటర్ వస్తుంది. సో దీన్ని నేను స్ప్లిట్ చేయాలి, లైక్ ఒక్కొక్క నేమ్ని సపరేట్ చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఈ టేబుల్లో వేయాలన్నమాట. దానికోసం ఈ లాజిక్ మొత్తం. ఓకే. ఫైనల్గా ఏం చేస్తున్నాను, రిటర్న్ చెప్పి పెడతాను. సో రిటర్న్ రిటర్న్ అని చెప్పినప్పుడు పైన నేను మెన్షన్ చేశాను కదా, రిటర్న్స్ దిస్ టేబుల్ అని చెప్పి పెట్టాను. సో లాస్ట్లో ఏంటంటే నా డేటా మొత్తం ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఓకేనా, ఇక్కడ చూడండి నేను లూప్ చేసుకుంటూ ఆ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తున్నా, లాస్ట్లో రిటర్న్ అని పెట్టాను. సో నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే అది మొత్తం ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ అయ్యి ఆ టేబుల్ అనేది నాకు రిటర్న్ అవుతుంది అనమాట విత్ డేటా. ఓకేనా, టేబుల్లో డేటా నాకు రిటర్న్ అవుతుంది. ఇది స్ప్లిట్ ఫంక్షన్. దీని గురించి నేను లైక్ ఒక వీడియో క్రియేట్ చేసిన ఆల్రెడీ ఛానల్లో పెట్టున్నా, ఒకసారి చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇది వచ్చేసి మల్టీ లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్. సో ఇది బేసిక్గా మనకి ఫంక్షన్స్ గురించి అనమాట. ఇక్కడ చూడండి ఇంత పెద్ద లాజిక్, లైక్ ఒక చిన్న కాంప్లెక్స్ లాజిక్ని మనం ఒక చిన్న ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసుకుని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు.
ఎక్కడ అవసరమైతే అక్కడ మన కోడ్లు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో దీనివల్ల కోడ్ రీయూడబిలిటీ ఉంటుంది. కాంప్లెక్స్ థింగ్స్ని ఇప్పుడు కొరీలోనే దీన్ని పెట్టామనుకో ఫర్ సపోజ్, ఒక నార్మల్గా ఉన్న కొరీలోనే ఒక స్ప్లిట్ చేయాల్సిన దగ్గర వచ్చినప్పుడు ఇలా పెడితే అది చూడడానికి చాలా కాంప్లెక్స్ అయిపోతుంది అన్నమాట. కొన్ని పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాన్ని ఒక సపరేట్ ఆబ్జెక్ట్లో పెట్టి మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి మల్టీ లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇవి వచ్చేసి ఫస్ట్ స్కేలార్ ఫంక్షన్ ఒకటి, ఇది స్కేలార్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తే దాన్ని స్కేలార్ అంటాం. టేబుల్ రిజల్ట్ అయితే కనుక, రిజల్ట్ కనుక ఒక టేబుల్ లాగా వస్తే దాన్ని టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఓకేనండి, బట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ లోపల మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రై చేసి చూద్దాం. నేనేమంటానంటే, మనకు శాంపిల్ టేబుల్స్ ఉన్నాయి కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ 1 అంటాను. ఐడి నేమ్ శాలరీ ఉంది. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఏమి. క్రియేట్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ వచ్చేసి లైక్ డిపిఓ డాట్ యూడిఎఫ్ స్కోర్ ఇన్సర్ట్ ఇన్సర్ట్ డేటా ఇది పెడతాం. ఇక్కడ నాకు ఐడి నేమ్ శాలరీ ఉంది కదా, ఐడి ఇంటిజర్, ఈ వేరియబుల్స్ అంట. ఐడి ఇంటిజర్, ఇన్పుట్ వేరియబుల్స్ అంట. నేమ్ వేర్ 100, శాలరీ ఇంటిజర్. ఇవి 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నాను, ఇన్పుట్ వేరియబుల్స్ అన్నమాట. అంటే ఫంక్షన్కి ఇస్తాను నేను. సో ఏదో ఒక రిటర్న్ చేయాలి కాబట్టి నేను ఓకే రిటర్న్స్ అంటాను. రిటర్న్స్ మనం ఏం చేద్దామంటే ఈఎంపి అవుట్పుట్ అని పెడదాం. జస్ట్ ఫంక్షన్ సింటాక్స్ ఫాలో అవుతున్నాం. ఇది టేబుల్ వేరియబుల్. ఈ టేబుల్ వేరియబుల్ని నేను రిటర్న్ చేస్తాను. బట్ ఈ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను సేమ్ కాలమ్స్. సో టేబుల్ డెఫినేషన్లో @ ఉండవు అనమాట, ఎందుకంటే ఈ కాలం నేమ్స్ కాబట్టి. ఓకే, ఇంకా ఇక్కడ నేను లాజిక్ రాస్తాను. ఏమండి, యాజ్, బిగిన్, ఎండ్. ఈ మధ్యలో ఏంటంటే నాకు రిటర్న్ అని ఉండాలి. అంటే ఈ టేబుల్ని లాస్ట్లో రిటర్న్ చేస్తున్నాం అది. సో ఈ పైన ఏంటంటే మనకి ఏమైతే మనం ఎక్స్పెక్టెడ్, మీన్ ఏమైతే మన బిజినెస్ లాజిక్ ఉంటుందో దాన్ని రాస్తాం. బేసిక్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈ టెస్ట్ 1 అనే టేబుల్లోకి ఈ ఫంక్షన్ త్రూ డేటా ఇన్సర్ట్ చేసి తర్వాత ఆ డేటా మొత్తాన్ని ఈ టేబుల్ వేరియబుల్లో పెట్టుకొని అది నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ రాయడానికి పెడదాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ నేను ఐడి నేమ్ శాలరీ కాలమ్స్. సో వాల్యూస్ ఆఫ్ అని చెప్పేసి మనకి వాల్యూస్ ఏమేమి వస్తున్నాయి ఇక్కడ, ఐడి నేమ్ శాలరీ. ఓకేనా, ఈ 3 ఇచ్చాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. సో తర్వాత ఏం చేస్తానంటే, ఏమి ఇన్సర్ట్ చేశానో దాన్ని ఒకసారి నేను రిటర్న్ చేస్తాను. ఓకేనా, కన్ఫర్మేషన్ కోసం. సో దాన్ని ఈ నా ఇంటర్మీడియట్ టేబుల్ ఉంది కదా, దీంట్లో పెట్టుకుంటున్నా టేబుల్ వేరియబుల్లో. ఇక్కడ కూడా సేమ్ కాలమ్స్, ఐడి నేమ్ శాలరీ. నాకు రిటర్న్స్ టేబుల్ వేరియబుల్ కాబట్టి ఇది రిటర్న్ అయిపోతుంది. ఒకసారి క్రియేట్ చేద్దాం.
ఓకే, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ సైడ్ ఎఫెక్టింగ్ ఆపరేటర్ ఇన్సర్ట్ విత్ ఫంక్షన్. ఓకేనా, ప్రొసీజర్ యూడిఎఫ్ సంథింగ్ లైక్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్సర్ట్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ వన్. ఈ టెస్ట్ వన్ అనేది ఏంది మనకి? మెయిన్ టేబుల్, ఫిజికల్ టేబుల్ అన్నమాట. సో ఇలాంటి వాటిని మనం డేటా ఇన్సర్ట్ చేయడం, డేటా అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం ఇలాంటివి రాసామనుకో ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వవు. ఓకేనా. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం స్ప్లిట్ ఫంక్షన్ రాసినప్పుడు దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసాం గుర్తుందా? ఇదిగోటి ఎవ్రీ టైం మనం డేటా ఇన్సర్ట్ చేసి లాస్ట్లో రిటర్న్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఎందుకు వర్క్ అయింది, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎందుకంటే టేబుల్ వేరియబుల్ అనేది దీనివల్ల ఎక్కడ డేటా చేంజెస్ జరగవు డేటాబేస్లో. సింపుల్గా ఏంటంటే ఒక టేబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం, దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్ వేరియబుల్ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. ఓకేనా, అది ఉండదు, జస్ట్ ఆ ఎగ్జిక్యూషన్ టైంలోనే అది ఉంటుంది, తర్వాత డ్రాప్ అయిపోతుంది. సో ఇక్కడ మనం పర్మనెంట్ డేటా చేంజెస్ అనేవి డేటాబేస్లో ఏం చేయట్లేదు. జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని రిటర్న్ చేసుకుంటున్నాం అంతే. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనం ఒక ఒరిజినల్ టేబుల్లో, ఓకేనా, ఒక మెయిన్ టేబుల్లో డేటా అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. మెయిన్ టేబుల్ నథింగ్ బట్ సమ్ ఫిజికల్ టేబుల్ అది. సో ఇది పర్మనెంట్ చేంజెస్ అనమాట. సో దీన్ని అలో చేయదు ఫంక్షన్. ఓకేనా, మన ఇంటర్వ్యూలు అడుగుతారు, కెన్ వి డూ లైక్ కెన్ వి పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఇన్సైడ్ ఫంక్షన్ అంట. సో మనం ఏం చేయాలంటే నో అని చెప్పి చెప్పాలన్నమాట. అర్థమైందా? ఓకే, అర్థమైంది భయ్య. ఇంతవరకు మనకి ఓకే అండి. డిఎంఎల్ ఆపరేషన్ చేయడానికి అవుతుందా లేదా ఇలా. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఫంక్షన్ మనం డ్రాప్ చేయాలనుకున్నాం మనకి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. సో దీన్ని డ్రాప్ చేయాలంటే ఎలా చేస్తామంటే, డ్రాప్ ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి డ్రాప్ అని చెప్తే అయిపోతుంది. ఓకేనా, డ్రాప్ ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ అంటే ఆ ఫంక్షన్ అనేది డ్రాప్ అవుతుంది. లేదు నేను ఆల్టర్ చేయాలనుకున్నాను అనుకో, అంటే సపోజ్ ఇప్పుడు నేను ఫంక్షన్ రాశాను, బట్ తర్వాత ఏమైందంటే అది బిజినెస్ లాజిక్ చేంజ్ అయింది. వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు, లేదు లేదు, ఇక్కడ ఎంప్లాయీ శాలరీ కనుక్కున్నావు కదా స్కేలర్ ఫంక్షన్లో, ఇది ఇలా కాదు, నాకు ఒక 10% అడిషనల్గా యాడ్ చేసి పంపాలన్నారు. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ శాలరీకి ఇంకో 10% యాడ్ చేసి ఇందులోనే మళ్ళీ దీనికి సెట్ చేసి అప్పుడు రిటర్న్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనం ఆల్టర్ అనే ఫంక్షన్, సరే ఆల్టర్ క్రియేట్ చేయాలి. ఆల్టర్ ఇలా, ఇది వచ్చేసి మనకి సిస్ డాట్ ఆబ్జెక్ట్స్లోనే ఉంటుంది అనమాట ఫంక్షన్ కూడా. మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే, సిస్ డాట్ ఆబ్జెక్ట్స్లో ఈ ఫంక్షన్ నేమ్తో ఉంటుంది. సో దాంతో మనం చెక్ చేసుకుంటాం ఈ ఫంక్షన్ ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఆల్టర్ చేయన్నట్టు, లేదంటే డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేయొచ్చా, అలాగే. ఓకేనా. సో ఇది మొత్తం ఫంక్షన్స్ గురించి. బేసిక్గా ఫంక్షన్స్ దేని కొడతామంటే సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కోసం. సమ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్, కాంప్లెక్స్ క్వరీస్ ఉన్నాయనుకో, అది క్యాలిక్యులేషన్ రిలేటెడ్ అయి ఉండాలి. లేదంటే డేటా మ్యానిపులేషన్. ఓకేనా, ఇక్కడ ఇది ఒక క్యాలిక్యులేషన్ అనుకుందాం. డేటా మ్యానిపులేషన్ అంటే ఇప్పుడు నాకు స్ట్రింగ్ ఇచ్చాడు, ఒక కామా సపరేటెడ్ వాల్యూస్తో ఒక సింగిల్ ఇన్పుట్ ఇస్తే దాన్ని నేను లైక్ ఒక టేబుల్ రిజల్ట్ లా తెచ్చుకోవాలి. ఓకేనా, ఇది మనం మ్యానిపులేట్ చేసుకుంటున్నాం డేటాని మనకు నచ్చినట్టుగా. ఓకేనా, ఇదండి. బట్ ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి ఏంటంటే నేను క్లియర్గా ఒక వీడియోలో చేసి పెట్టాను, అది చూడండి. థ్యాంక్స్.